श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। यद्रुपराकेशमयूखमालानुरञ्जिता राजरमापिरेजे तं राघवेन्द्रं विबुधेन्द्रवन्द्यं श्रीजानकी जीवनमानतोऽस्मि। రామచంద్రుని యొక్క చంద్రుని వంటి ఆ చంద్రకాంతి వంటి ఆ కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములు పడగానే కలువ పువ్వు ఏ విధంగా అయితే వికసిస్తుందో మరి సీతాదేవి కూడా రాముని యొక్క ఆ ప్రకాశపడంగానే సీతాదేవి కూడా ప్రకాశిస్తూ ఉంటుందిట, పరావర్తనం చెందినట్లుగా. మరి ఆ విధంగా సీతాదేవిని ఆనందపరిచేటటువంటి వాడు రఘుకుల శ్రేష్ఠుడు, ఇంద్రాది దేవతలందరి చేత కూడా ఎల్లప్పుడూ స్తుతించబడేవాడు శ్రీరామచంద్రుడు. ఆ స్వామివారికి నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 404వ రోజులో ప్రవేశించాము. మరి ఈ సమస్త చరాచర సృష్టిలో జరుపబడే అన్ని కార్యములకు కూడా కారణభూతుడైనటువంటి వాడు, అన్నిటికీ ఆధారభూతుడైన వాడు పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీహరియే అని ప్రతిపాదించేటటువంటి అన్నమాచార్య వారి యొక్క సంకీర్తన డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే అంతయు నీవే హరి పుండరీకాక్ష అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణిధరా తలపును నీవే ధరణిధరాన నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణిధరాన నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ.
తనువును నీవే దామోదరాన మణికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష నట్ట నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా మాకు నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టెన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష స్వామివారిని కీర్తిస్తూ, స్వామి మాకు అండా దండా నీవే, మా చెంతన ఉండి నడిపించేది నీవే, మేము మాత్రము నిమిత్త మాత్రులము అని చెబుతూ చివరి చరణంలో అంటున్నారు, పుట్టుకకు అదేవిధంగా ఈ లోకంలో చక్కగా ఉండటానికి చివరిలో మోక్షాన్ని ఇవ్వటానికి కూడా నీవే కారణము శ్రీ వెంకటేశ్వర అని అనన్య శరణాగతితోటి కారణుడైనటువంటి ఆ స్వామివారిని ఆశ్రయించేటటువంటి సంకీర్తన చిన్నప్పుడు పిల్లలకు కూడా మనం పద్యాలు చెబుతూ ఉంటాము. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అని చెప్పినట్లుగా అన్నమాచార్యులు కూడా భక్తులందరినీ బోధిస్తూ ఉన్నారు. మరి అటువంటి శరణాగత వత్సరుడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాద్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య
भगवतः श्रीवेङ्कटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाकृमेः विनाशनार्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं तेषां सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अनूढानां शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानार्थिनां शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थं ततः पितृदेवता प्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 57 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 57 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। विश्वामित्रोऽपि तच्छ्रुत्वा ह्रिया किञ्चिदवाङ्मुखः दुःखेन महताविष्टः సమన్యురిదమబ్రవీత్. బ్రహ్మదేవుడు, ఇంద్రాదులు, ఋషిగణములు అందరూ కట్టకట్టుకుని వచ్చి, అబ్బాయి నువ్వు గొప్ప మహారాజువయ్యా, మహారాజుగా చలామణి అయ్యేందుకు నీకు మంచి యోగ్యత వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతే, పిలువని పేరంటంలాగా తలవని తలంపుగా వచ్చి అడగకపోయినా ఏదో వరమిచ్చేస్తున్నట్లుగా నువ్వు మహారాజువయ్యా అని చెప్పి వెడితే, విశ్వామిత్రుడు ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అసలే అవమానంతో కుంగిపోతున్న వాడికి
కాస్త నిప్పులో ఆజ్యం పోసినట్లయిపోయి ఆ కోపం, ఆ అవమానం, ఏమీ చేయలేని తనం, ఒక రకమైనటువంటి నిస్సహాయత, వీటన్నింటికీ మించి తలబిరుసు, ఇవన్నీ తోడైతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి? విశ్వామిత్రుల వారు కూడా తచ్చురుత్వ ఆ చతుర్ముఖుడు చెప్పిన మాటను విని హ్రియ కించిదవాంగ్ముఖ, హ్రి అంటే సిగ్గుపడిపోయాడు. కించిదవాంగ్ముఖ, తల వంచేసుకున్నాడు. తలవంపులు తట్టుకోలేకపోతున్నాడు. మహతా దుఃఖేన ఆవిష్ట, చెప్పలేనంత, దాచుకోలేనంత ఏడుపు వచ్చేస్తోంది, దుఃఖం వచ్చేస్తోంది. ఊరుకోపెట్టే నాథుడు కూడా లేడు. మనం కథల్లో వింటూ ఉంటాం. ఆ సమయంలో గట్టిగా బిగ్గరగా ఏడవాలనిపించింది. ఒక్కసారి అంటారే, తట్టుకోలేని బాధ గుండెలు నిండా అంత బరువుగా ఉన్న సందర్భంలో భగవంతుడు ప్రసాదించిన ఒక మంచి ఉపాయం గట్టిగా ఏడవడం అనేది. అయితే విశ్వామిత్రుడు ఇక్కడ రోధించలేదు. గమనించండి, తలబిరుసు ఉన్నటువంటి పాత్రను వాల్మీకి గురుగారు ఎంత బాగా చెప్తారో. దుఃఖం అంటే బాధ, రోదనం అంటే ఆ బాధ తీరడం కోసం జరిగేటటువంటి ప్రక్రియ. కనుక మహతా దుఃఖేన ఆవిష్ట, చెప్పలేనంత బాధతో గిలగిలగిలలాడిపోతున్నాడు. కానీ ఏడవలేదు. ఏం చేశాడు? సమన్యు ఇదమబ్రవీత్ అని అన్నారు. మన్యు శబ్దానికి దైన్యమర్థం, కోపం అర్థం. పట్టరాని కోపం వచ్చేసిందని మనం భావించాలన్నమాట. ఆ కోపంతో ఈ మాట అన్నాడు అని అంటారు. ఏమనంటే, తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాః సర్షిగణా సర్వే నాస్తి మన్యే తపఃఫలం అనుకున్నాడనమాట. తనలో తానే ఏమని? తప్తం అంటే తపస్సు చేసేను అని భావం. ఎటువంటి తపస్సు అది? సుమహతు, చాలా గొప్ప తపస్సు. ఎందుకంటే అంతకు మునుపు అలవాటు లేనివాడు, అంటే రాజకార్యాల్లో ఉండేవాడు, ఇంతలా నిగ్రహించుకుని ఎవరితో తగాదాలు గొడవలు లేకుండా రోజు గడవని సందర్భాల్లో కూడా ఏ గొడవలు తగాదాలు లేకుండా ముక్కు మూసుకుని నోరు మూసుకుని ఓ పక్కన ఉండడం అంటే చాలా విచిత్రమే కదా. గమనించండి, విశ్వామిత్రుల వారు చేసిన తపస్సు పూర్ణే వర్ష సహస్రే. మరి భగీరథుడు చేసిన తపస్సు అండి? మరి వశిష్ఠుల వారు చేస్తున్న చేయబోయే తపస్సు అండి? అది ఇంత అంతనా? మరి దానితో పోలిస్తే ఇది ఏ పాటి? కానీ విశ్వామిత్రుల ఆలోచనలు తలంపులు ఎలా ఉన్నాయో వాల్మీకి గురుగారు చెప్తున్నారు. తపస్సు చేసేను, తపస్తప్తం, అక్కడికే గొప్ప తపస్సు చేసేసాను అని ఒక అభిప్రాయానికి వచ్చేసాడు. అది కూడా చాలలేదు, అతడు మళ్ళీ చింతిస్తూ అనుకుంటున్నాడు. సుమహత్ తపస్తప్తం, ఎంత తపస్సు చేసేను అనుకుంటున్నాడు అన్నమాట. సుమహత్ తపస్తప్తం. అయితే నేను అడిగేనా? నన్ను మధ్యలో కదపమన్నానా? నేను ఎందుకు నా మనాన్ని నేను తపస్సు చేసుకుంటూ ఉండగా, అంటే పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఉండగా మధ్యలో వచ్చి వీరు ఎగతాళి చేయడానిక నన్ను ఇలా అన్నారు? సర్షిగణాః దేవాః సర్వే, వీరు వారు అని లేకుండా, జాలి సానుభూతి లేకుండా దేవతలు, చతుర్ముఖుడు అంటే పోనీ పెద్దవాడు అన్నాడు అనుకోండి, మరి దేవతలు ఇది ఎక్కడి అన్యాయం? దేవతలు కూడా అంటే అన్నారనుకోండి, తోటి మానవులు ఋషిగణములు ఇది ఎక్కడి అన్యాయం? వీరంతా కలిసి దేవతలు, ఈ ఋషిగణము సర్వే అని ఒక్క మాటలో చెప్పేది అనమాట. వీరందరూ కలిసి ఇంత మాట అంటారా నన్ను? ఎంత మాట? రాజర్షి అంటారా? అంటే బ్రహ్మర్షి పదాన్ని కోరుకునేవాడికి మరి ఇది చాలా బాధాకరమే కదండి. అందమైన అశ్వాన్ని చిత్రించాలి అనుకున్న వాడికి కుక్క బొమ్మ చాలా బాగుంది అంటే మనస్సులో బాధగా ఉంటుంది కదండి. కుక్క బొమ్మనే వేద్దాము అనుకున్న వాడికి, ఏ బొమ్మ చేతకాని వాడికైతే ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చారు కదా, మెప్పు దక్కింది కదా అని అనిపించవచ్చు. కానీ దానికోసం ట్రై చేసిన సందర్భంలో నువ్వు దీనికి సరిపోతావయ్యా అని అంటే అది చాలా అవమానకరం కదా. అవమానాన్ని తట్టుకోలేక దహించుకుపోతూ ఉండే సందర్భంలో
చేస్తున్న పనిలో ఈ తపస్సులో వీరందరూ వచ్చి మరి కాస్త రేగగోకినట్లుగా కాస్త మనస్సుని కిలికేసినట్లుగా అయిపోయింది విశ్వామిత్రుడికి. రాజర్షి ఇది విదుహు, రాజర్షి అని గుర్తిస్తారా వీళ్ళ టైటిల్ నాకేం అక్కర్లేదు, ఇదేం అవసరం లేదు, నాకు కావాల్సింది మాత్రం చాలా పెద్దది మనసులో అనిపించేస్తోంది. తపఫలం నాస్తి, అయితే నేను ఇంతవరకు చేసిన తపస్సుకి ఫలితమే లేదన్నమాట. ఓహో మన్యే, నేను ఇలా భావిస్తున్నాను అని అనుకున్నాడు. అనుకుని ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపా తపశ్చకార కాకుత్స్థ పరమం పరమాత్మవాన్ అంటారు. అది తరువాతి మాట గమనించండి. వశిష్ఠుల గురించి 7 సందర్భాల్లో జపతాం వరహ అని అన్నారు అని విశ్వామిత్రుల గురించి చెప్పే సందర్భంలో కామ క్రోధ లోభములకు వశమైపోయి బానిసగా మారినటువంటి ఒకానొక వ్యక్తి అయోగ్యమైన మార్గంలో అడ్డంగా ప్రయత్నించి మహాత్ముడైన వశిష్ఠుని మీద గెలవాలి అని అనుకుంటున్న సన్నివేశాలు మనకి చూపిస్తున్నారు. ఆ సందర్భంలో చెప్తారు, గతంలో కూడా మనం చదువుకున్నాం, స్త్రీ వ్యామోహం లేనివాడు నెగ్గగలుగుతాడు, ఏ విధమైనటువంటి కోపం లేనివాడు నెగ్గగలుగుతాడు, ఏ విధమైనటువంటి లోభం దురాశ లేనివాడు నెగ్గగలుగుతాడు. కాంతాకటాక్ష విశిఖా, అవి కాంతాకటాక్షములు అనేటటువంటివి బాణములు, అది ఎవరి యొక్క చిత్తాన్ని నలునంతి కొల్లగొట్టవో. మళ్ళీ నా నిర్దహతి కోప కృషానురేత, ఎవడి మనస్సును కోపము అనేటటువంటి అగ్ని దహించకుండా ఉంటుందో, కర్షంతి భూరి విషయాంశ్చన లోభపాశా, లోభము అనేటటువంటి పాశములు ఎవరి మనస్సునైతే కట్టి పట్టి లాగేయకుండా ఉంటాయో అలాంటి వాడు లోకత్రయం జయతి కృత్స్నమిదం అని చెప్పారు అన్నమాట. ఈ లోకాన్ని అంతని గెలిచేసుకోగలుగుతాడు అని. బ్రహ్మర్షి పదాన్ని గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి విశ్వామిత్రుడిలో ఈ 3 అంశాలు మనం చూడగలుగుతాం. ఇప్పటికే లోభం అనే అంశం చూసాం, క్రోధం అనే అంశం చూసాం, అది ఇంకా చల్లారలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ పూట మనం చదువుకున్న శ్లోకంలో ఏం చదువుకున్నాం, సమన్యూరిదమబ్రవీదు, వారు వచ్చారు, రాజర్షి అన్నారు, నువ్వు గొప్ప మహారాజు అయ్యా అన్నారు. ఇప్పటికే మహారాజు గారి ఇప్పటికే తిరుగు లేకుండా శత్రుసేనలను అంతని ఓడించి ఏకఛత్రాధిపత్యంగా అంతంత గొప్పగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాడిని వచ్చి మీరు బాగా పరిపాలన చేసే దానిలో సమర్థులండి అని అంటే అది ఎంత బాధగా ఉంటుంది. కనుక మరి ఆ పరిస్థితిలో అయ్యా అలా కాదు, నేను అనుకున్నది ఇది, నా మనస్సులో ఉన్నది ఇది నెగ్గడానికి ఏదైనా ఒకానొక తరుణోపాయం చెప్తారా నాకు అని కదా ప్రార్థించాలి. బ్రహ్మాది దేవతలు ఋషిగణములు వీరందరూ ఎదురుగా వస్తే వారు ఒక మాట ఇలా అన్న సందర్భంలో మొహం తిప్పుకుని తల వంచుకుని అవమాన భారంతో కుంగిపోతూ కసితో రగిలిపోతూ అలాగా అండి ఉండడం, లేకపోతే అంతటి మహనీయులు ప్రత్యక్షమైన సందర్భంలో ఒక్కసారి వారి పాదాల మీద పడి ఆచార్యదేవా నాకేదైనా ఒక మంచి ఉపదేశం చెయ్యరా, చాలా కష్టపడుతున్నాను ఇంతకాలం నుంచి అని అనాలా? అనలేదు, అనలేకపోయాడు. ఏమి కారణం? సమన్యురిదమబ్రవీదు. వాల్మీకి గురుగారు ఎక్కడికక్కడే అక్కి అందించేస్తూ ఉంటారు. ఈ మన్యువు కోపం అనేది లోపల నుంచి అలా దహించేస్తూ ఉంటే ఆ దేవతల పట్ల ఒకానొక వేడుకోలు భావన, ఒకానొక శరణాగతి, ఒకానొక ప్రార్థన, ఒకానొక అభ్యర్థన, ఒకానొక సాంజలిబంధంగా వినమ్ర నివేదనం, ఇవి ఎక్కడొస్తాయండి? రావు కదండి. అందుకనే మన్యువు గురించి ఎంతో గొప్పగా చెప్తుంది వేదం. నాయన నువ్వు అందరి దేవతల్ని ఆరాధించాలి, వారి వల్ల అనుగ్రహం పొందాలి, వారి అనుగ్రహాన్ని, వారి వల్ల నీ ఫలితాలు, నీ కార్యాలన్నీ నెరవేర్చుకోవాలి. అయితే వారి వారి పోర్ట్ఫోలియో అంటారు కదా, అది ఏదో దానికి తగిన ఫలితాలని ఇస్తారు. కానీ మన్యుదేవత దగ్గర మాత్రం స్వామి నీ అధీనంలో ఉన్న సంపద నాకివ్వమని మాత్రం పొరపాటును కూడా అడగకూడదు అని చెప్తారు. ఎందుకంటే త్వయా మన్యో సరథమారుజంత హర్షమాణాసోధృషతామరుత్వ. వేదం ఎంత అద్భుతంగా చెప్తుందంటే ఒకానొక సందర్భంలో
శత్రువుల బాధ తట్టుకోలేకపోతున్నాం, అనారోగ్యాలు వగైరాలు, దృష్టి దోషాలు ఇలా మనకి పడేటి చేస్తున్నారు, ఇలా కిట్టని వాళ్ళు, ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాల ఉపాసనలు ఆరాధనలు చేయమని చెప్తూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తూ ఆ మన్యుదేవతని, మన్యుదేవత అంటే కోపానికి అభిమాని దేవత అనమాట, కోపదేవత అనమాట, ఆ కోపదేవత దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ప్రార్థించాలిరా అబ్బాయి. ఏమని? అయ్యా మీరు చాలా గొప్పవారు, మీరు కనుక ఎవరికేసైనా కాస్త అలా కను కొసమ్మటైనా సరే, క్రీగంటి చూపు అంటారు కదా, ఆ వారచూపుగా చూసినా సరే మీ దృష్టి కానీ పడింది అంటే అలాంటి వాళ్ళు ఒకలా తయారైపోతారు. ఎలా తయారైపోతారు అంటే త్వయా మన్యో సరథమారుజంత. ఓ మన్యుదేవత, నువ్వు కానీ ప్రేరేపించేవంటే, నువ్వు కానీ నీ దృష్టిని ప్రసరింపచేసేవంటే సరథమారుజంత, అవతలి వాడిని చంపితేనే గాని తీరని కసితో రగిలిపోతూ ఆ వ్యక్తిని బయటికి లాగి వధించేవారు. కొందరైతే కారుతో సహా నిప్పట్టించేసి హర్షమాణా సహా అని, అంటే ఆ నిప్పు, ఆ మంటలు, ఆ హాహాకారాలు, దీన్ని అంతని చూస్తూ వింటూ ఆ ఒడ్డున తప్పట్లు కొడుతూ ఆనందించేలాంటి పైశాచికపు ఆనందాలకి తెగబడే పిశాచాలుగా తయారైపోతారు. సరథం ఆరుజంత, రథం అంటే వాహనం, సరథం వాహనంలో ఉన్నవాడిని నిప్పెట్టి వాడిని తునాతునకలు చేసి తృప్తి పడుతూ ఉంటారయ్యా. కోప ప్రభావం అటువంటిది. త్వయామన్యో సరథమారుజంత హర్షమాణాసహ. ఆరుజంత ఇంత దారుణంగా హింసించేస్తూ, హర్షమాణాసహ పెద్ద ఘనకార్యం చేసిన వాడిలాగా లోపల తృప్తి పడుతూ సంతోషాన్ని ప్రకటిస్తూ ఉంటారండి. హర్షమాణాసోధృషతా మరుత్వ. పక్కవారెవరైనా ఆ చెయ్యి పట్టుకుని కాస్త లాగి, అయ్యో తగ్గవయ్యా, తప్పు, ఇది న్యాయం కాదు, నీ అంతటి వాడిలా చేయకూడదు అంటే ధృషతాహ, పెద్ద ధార్ష్ట్యయుక్తా, నేను ఎవడి మాట వినను, ఈ విషయంలో నాకు ఎవడూ చెప్పక్కర్లేదు అంటాడండి. తల్లో, తండ్రో, గురువో, స్నేహితుడో ఎవ్వరి మాట లెక్క చెయ్యడయ్యా ఓ మన్యుదేవత. నీ ప్రభావానికి గురి అయినటువంటి వాడు కనుక అతడు మొండికేసి జగమొండిగా తయారయ్యి ఒకానొక రాజు కంటే మొండివాడే బలవంతుడు అన్నట్లుగా అయిపోతాడు. హర్షమాణాసోధృషతామరుత్వ తిగ్మేషవ ఆయుధా సగుంశిశానా. చాలా అద్భుతమైనటువంటి మాట. తిగ్మేషవ, పదునైన ఆయుధాలని ఇంకా పదును పెడుతూ ఇంకా ఇంకా ఆ కసి తీరక ఆ తరువాయి వారిని కూడా వధించి వారిని బాధించి తన లోపల పగ చల్లార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. గమనించండి, విశ్వామిత్రులు, వశిష్ఠులు, బ్రహ్మలోకం లాంటి ఆశ్రమం, ఆ బ్రహ్మలోకం లాంటి ఆశ్రమంలో మహోత్తములైనటువంటి ఆ పుణ్య పురుషులు అందరికీ నిలువ నీడ లేకుండా చేయడం. వాసుదేవ ఇలా చేసిన సందర్భంలో విశ్వామిత్రుడు ఏం పొందాడు అంటే, వశిష్ఠుణ్ణి సూటిగా ఏమీ చెయ్యలేక వశిష్ఠుణ్ణి నమ్ముకున్న, వశిష్ఠుడు ఉద్ధరించడానికి నడుం కట్టుకున్న ఆ మూగజీవాల్ని, ఆ పక్షుల్ని, వాటన్నింటినీ నిరాశ్రయుల్ని చేశాడు. ఇది వశిష్ఠుడికి దెబ్బ అని భావించాడు కదా. దానికి ఏం కారణం? లోపల రగులుకుపోయే పగ, కచ్చ అంటారు కదా. ఈ రకమైనటువంటి పగకు కారణం, లేదా ఆ రూపాంతరం చెందిన మన్యువు, ఆ పగ, కోపం ఇవన్నీ ఒకటే కోవకు చెందినవి కనుక తిగ్మేషవ ఆయుధా సగుంశిశానా, తీక్ష్ణమైనటువంటి బాణాలను, ఆయుధాలని పెట్టుకుని ఇంకా ఆయుధాలకి పదునెక్కిస్తూ ఉంటారండి. ఇది ఒక అర్థం. అంతరార్థం ఏమి అంటే, అందరిళ్లలోనూ కోపంతో రగులుకుపోయే వాళ్ళు, అమాయకుల్ని, మెత్తని వాళ్ళని మరి ఆయుధాలతో దాడి చెయ్యరు కదండి. మరి దేనితో దాడి చేస్తారు? ఆయుధాల్లాంటి, తూటాల్లాంటి మాటలతో దాడి చేస్తారన్నమాట. ఏ అంశాన్ని టచ్ చేస్తే, స్పృశిస్తే అవతల వ్యక్తి గిలగిలగిలగిలగిలగిలా తన్నుకుంటాడో అలాంటి మాటలను మాట్లాడి వారి బలహీనతలను బయటికి లాగి వారి యొక్క రహస్యమైనటువంటి అంశాలని రోడ్డుకి ఈడ్చి అప్పుడు తృప్తి పడుతూ ఉంటారన్నమాట. కనుక స్వామి, ఈ కోపం అనేటటువంటిది ఉందే, నీ మన్యు ప్రభావానికి ప్రభావితులైనటువంటి వారు ఉన్నారే, వారు తీక్ష్ణమైనటువంటి తూటల లాంటి మాటలతో అవతల వారి గుండెల్ని చీల్చేస్తూ ఉంటారయ్యా. తిగ్మేషవ ఆయుధా సగుంశిశానా ఉపప్రయంతి నరో అగ్నిరూపా. వాళ్ళు చూస్తూ ఉంటే కనిపించని
భగభగ మండే అగ్నిహోత్రంలాగా కనిపిస్తారయ్యా. ఎందుకంటే వారు ఎక్కడ ఉంటే అక్కడలా నిప్పెట్టేస్తారు, ఏ కాస్త ప్రశాంతత లేకుండా చేసేస్తారు అని చెప్పి చిట్ట చివరికి ఏం చెప్తారంటే పాహినో మన్యో తపసాశ్రమేణ అని ముగిస్తారనమాట ఆ సందర్భంలో. కనుక ఓ మన్యుదేవత, నీకు వంగి వంగి ప్రతి పూట అహరహం దండాలు పెడుతూ ఉంటాను నేను, నన్ను మాత్రం ఒక్క విషయంలో కాయవయ్యా అంటాడు. ఏమని అంటే తపసాశ్రమేణ అని ఉంది అక్కడ వేదంలో. అక్కడ వేదార్థం రాస్తారండి, నేను చాలా కష్టపడి నా తాహతుకు మించి శక్తియుక్తుల్ని వగైరాల్ని లెక్క చేయక ఏ గుడికో గోపురానికో వెళ్ళో 4 సార్లు శ్రీరామ శ్రీరామ అనో, ఇంకా బుద్ధి కుదిరితే శ్రీరామనామం రాసో కష్టపడి శ్రమ కోర్చి సంపాదించిన తపస్సుని నాశనం చేసేకయ్యా నీకు దండం పెడతాను అని ఉంటుందన్నమాట. పాహినో మన్యో తపసాశ్రమేణ, శ్రమపడి సాధించుకున్నటువంటి నా తపస్సును నాకు అట్టే పెట్టవయ్యా. నీ వల్ల నేను ప్రభావితుణ్ణి కాకూడదు. నీకేదైనా దయ కలిగితే నన్ను కష్టపెట్టే వారి యొక్క కోపాన్ని తుడిచేసేయి అని ఉంటుందన్నమాట. చక్షుషోహేతే మనసోహేతే, ఎన్నెన్ని అద్భుతములైనటువంటి అంశాలో. పగవారికి కూడా కలలో కూడా కష్టం రాకూడదు అని వైదిక సంప్రదాయం. మరి తట్టుకోలేని బాధలు పడుతూ ఉండే సందర్భంలో ఒక దగ్గర చెప్తారు, ఏమనంటే భగవంతుడా, అవతలివాడు నన్ను ఇంతలా బాధిస్తూ ఉంటే దానికి కారణమైనటువంటిది మన్యువు కనుక ఆ మన్యువు లేకుండా చెయ్యి. ఈ కెట్టని చూపులతో నాకేసి కొరకొర చూసేలాంటి దుస్థితులన్నీ పోవాలి అన్నమాట. చక్షుషోహేతే మనసోహేతే వాచోహేతే బ్రహ్మణోహేతే యోమాఘాజురభిదాసరి తమగ్నేమే నియామే నింకృణు అని. ఓ పరమాత్మ, ఇంతటి దుర్మార్గానికి తెగబడిన ఆ అవతలి శత్రువుని నువ్వు కళ్ళెరజేసి నీ కోపంతో అమేనింకృణు, అతడికి కోపం లేకుండా చెయ్యి అని. ఈ కోపం అనేది ఇంతటి దుస్థితిని కలిగిస్తుంది. కనుక మన్యుదేవతని ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థించాలి. ప్రార్థించి మహాప్రభో, నువ్వు ఎన్నడూ నాకేసి చూడకు, నీ వల్ల ఎన్నటికీ నేను ప్రభావితుణ్ణి కాకూడదు. అలా ప్రభావితుణ్ణయి నేను కష్టపడి కొద్ది కొద్దిగా కూడబెట్టుకున్నటువంటి నా పుణ్యాన్ని, నా తపస్సుని ఒలకబోసుకోకూడదు అంటారన్నమాట. కనుక ప్రస్తుతంలో ఈ మన్యుజయం అనేది పరమ ప్రధానం అన్నమాట. ఈ మన్యుజయం అనేది అస్సలు లేని పాత్రను విశ్వామిత్ర పాత్రలో చూపిస్తారు. మనకి ఈ సన్నివేశంలో పరిపూర్ణంగా దాన్ని జయించిన పాత్రను వశిష్ఠుల వారిలో చూపిస్తారు. ఎందుకంటే ఆ శబల పట్ల అంత అరాచకంగా ప్రవర్తిస్తూ ఉంటే గిలగిలలాడాడు, విలవిలలాడిపోయాడు. కానీ ఏ కాస్త ప్రతిఘటించి శపించలేదు విశ్వామిత్రుల వారిని. ఈ బొందితో, ఈ శరీరంతో ఏదో పైకి కిందకి, పై మేడ మీదకి, కింది మేడ మీదకి అన్నట్లుగా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్లుగా ఎక్కి దిగేంత తేలికగా అలవోకగా బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చేలాంటి బ్రహ్మర్షి మహనీయుడు వశిష్ఠుల వారు. తన పరిసరాలనే బ్రహ్మలోకంగా మార్చేసినంతటి మహనీయుడు చిన్న గడ్డి పరక తీసి విశ్వామిత్రుడి మీద అలా పరయలేడండి. అంతటి వినాశం, విధ్వంసం కలిగించాలి అంటే దానికి మన్యువు ఉండాలన్నమాట. ఒక సందర్భంలో చెప్తారు, చాలామందికి పెద్దలకి తెలుసు, అమ్మవారిని ప్రార్థించేటప్పుడు, అమ్మ నువ్వు ఇంత శాంతంగా, ఇంత మనోహరంగా, ఇంత చిరునవ్వుతో, ఇంత చిద్విలాసంగా, ఇంత అందంగా ముచ్చటగా ఉంటావు కదమ్మా, మరి ఎందుకమ్మా కొన్ని సందర్భాల్లో పరమ రౌద్రంగా, కాళికావితారంగా అలా ఎత్తేసి చూడ్డానికే, తలుచుకోవడానికే భయం వేసేలాగా ఉంటావు అని ప్రశ్నిస్తే అక్కడ జవాబు చెప్తారు, కొన్ని క్రూరమైన పనులు చేయాలి అంటే ఆ రౌద్రాన్ని తెచ్చిపెట్టుకోవాలి అని అన్నమాట. అంటే గమనించండి, ఒక చిన్నపాటి పండో కాయో కొయ్యాలి అంటే ఒక రకమైనటువంటి ఊపు ఉండాలి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. కానీ ముదిరిపోయినటువంటి పెచ్చు బలంగా కట్టేసినటువంటి ఒకనొక బూడిద గుమ్మడికాయని కత్తిపీటకు పెట్టి తరగాలనుకోండి, ఒక ఊపుతో పళ్ళు బిగించి పెదవి నొక్కి పెట్టి తోస్తేనే తప్ప అది చెక్కలవ్వదన్నమాట. కనుక అలాంటి సందర్భాల్లో విధ్వంసం సృష్టించడానికి ఆ పాత్రకు తగిన కోపాన్ని తెచ్చుకుంటాను అని అమ్మవారు సమాధానం చెప్పినట్లు అక్కడ తెలుస్తుంది. కనుక తప్పు జరగాలి అంటే, వినాశం జరగాలి అంటే అక్కడ కోపం రావాలి అన్నమాట. వశిష్ఠుల వారికి ఏ పరిస్థితిలోనూ ఆ కోపం విశ్వామిత్రుల పైన రాలేదు అన్నమాట.
అయితే మీరు ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేయొచ్చు నన్ను, ఏమని అంటే మరి విశ్వామిత్రుల 100 మంది పిల్లల మాట ఏంటండి, బూడిదైపోయారు కదండి, అది చూసే విశ్వామిత్రుడు ఇంకా రెచ్చిపోయాడు కదండి అని. దానికి కూడా సమాధానం ఉందండి. వశిష్ఠుల వారు భరించలేక తట్టుకోలేని పరిస్థితిలో అసంకల్పిత ప్రతీకార చర్య అన్నట్లుగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఒకానొక మాట కూడా కాదు, ఒకానొక ప్రతిస్పందన అని అన్నమాట. అదే మారణ కర్మలు, ఆభిచారిక క్రియలు అవి లేకపోతే క్షుద్ర పూజలు అవి చేసేటప్పుడు ప్రయోగించాల్సిన ఒకానొక మంత్రం అయిపోయింది. వారందరూ బూడిదైపోయారు. మళ్ళీ ప్రశ్న, ఏమండి ఆ రకంగానైనా సరే మరి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు కదండి అంటే శాస్త్రం చెప్తోంది చాలా సూక్ష్మములైనటువంటి అంశాలు ఎంతో దృష్టి పెట్టి సావధానంగా ధ్యాస పెట్టి ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా వింటే తప్ప వంట పట్టనివి. ఒకానొక సుందరకాండ లాంటి విష్ణు హయగ్రీవ సుందరకాండ లాంటి కథ ఉందనుకోండి. సీతమ్మవారు, సీతాపహరణం, రామచంద్రమూర్తి, సీతమ్మవారు గురించి రామచంద్రమూర్తి శోకించడం, సీతమ్మవారు బాధపడుతూ ఉండడం, ఎక్కడుందో తెలియకపోవడం, ఆంజనేయ స్వామి దౌత్యానికి వెళ్ళడం, ఆ పరమ తీవ్రమైనటువంటి క్రూరమైన రాక్షసుల మధ్య సీతమ్మవారు కనపడడం, ఆ సందర్భంలో లంకాదహనం, రాక్షసుని నాశనం చేయడం. ఈ కథ చెప్పేటప్పుడు ఎవరికి పెద్ద తప్పుగా అనిపించదు, పెద్దగా డౌట్ కూడా రాదు, సందేహాలు కూడా రావు. మా భలే అయింది అని అనిపిస్తుంది. హనుమను అందరూ మెచ్చుకుంటారు, మనం కూడా మెచ్చుకుంటున్నాం కదండి, చూచి రమ్మని నా కలిసి వచ్చాను అని. కానీ కొన్ని సందర్భాల్లో భారతంలో కర్ణపాత్ర ఉందనుకోండి, ఆ కర్ణుడి విషయాలు దుస్థితి చూస్తే అయ్యయ్యో ఎందుకింత కుత్సితమైనటువంటి రాజకీయాలు, నీచ రాజకీయాలు, చాలా తప్పు కదా అనుకుంటారు. ఏకలవ్యుడి వేలు విషయం ఉందనుకోండి, ఎంతటి దుర్మార్గుడు గురుదక్షిణగా ఆ వేలు అడిగేస్తాడా అనుకునేటటువంటి అమాయకులు కూడా కొందరు ఉంటారండోయ్. ప్రస్తుత కథలో ఒక ఋష్యశృంగుల వారు ఉన్నారనుకోండి, వారిని రప్పించాలంటే వారకాంతలను వనితలను పంపిస్తారా? ఎంతటి దుర్మార్గపు రాజకీయాలు అనిపిస్తుంది. విశ్వామిత్రుల వారు వచ్చి 12 ఏళ్ల పసివాణ్ణి అడవికి తీసుకెళ్ళిపోతానంటే నేను విదిలిపెట్టలేను మొర్రో అని దశరథులు మొత్తుకుంటే కన్నెర్ర చేసి బలవంతంగా ఒప్పిస్తారా అని అనిపిస్తుందండి. ఇంకా చెప్పాలి అంటే అహల్య గౌతములు ఆ వృత్తాంతంలో ఒకానొక పతివ్రత శిరోమణి అయినటువంటి ఒకానొక అందగత్తె అయిన ఒక ఇల్లాలికి ఒంటరిగా ఉన్న సందర్భంలో ఇల్లాలి వద్దకు భర్త లేకుండా చూసి ఒక విటుడిలాగా దొంగచాటుగా కపటంతో పెడతాడండి. ఎంత తప్పండి అనిపిస్తుందండి. కొన్ని కథల్లో ఉన్న ధర్మ సూక్ష్మాల్ని మనం తరచి పరిశీలించి తలచి హృదయంలో నిక్షిప్తం చేసుకోకపోతే ఇది సబబు, ఇది యుక్తియుక్తమే, ఇది లాజిక్ ఉంది ఇందులో అని అనిపించదు. కనుక అలాంటి విషయాల్ని మనం కాస్త నిశితంగా పరిశీలించుకోవాలి అన్నమాట. ఇంతకాలం విశ్వామిత్రులు తపస్సు చేస్తే పోనే పాపం అని ఏదో వరం ఇచ్చి పంపించకుండా, శబలను అడిగితే సరే కానీ అని అనకుండా, లేదా ఈ బ్రహ్మాది దేవతలంతా అలా కాదయ్యా ఇలా చేసుకో అని చెప్పి కాస్త సన్మార్గంలో పెట్టకుండా వారేదో గేలి చేసినట్లుగా, ఎగతాళి చేసినట్లుగా అలా వెళ్ళిపోతారా అండి? ఇది కరెక్టా, ఇది సబబా అని అనిపించేస్తుందన్నమాట పరిశీలించకపోతే. దీనికోసం అంతకోసం వాల్మీకి గురుగారు మనకి ఇచ్చిన ఒక చిన్న కీ ఏమనంటే సమన్యురిదమబ్రవీతు అని. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే వశిష్ఠుల వారు హుంకారం 100 మంది విశ్వామిత్ర పుత్రులు, దాన్ని చూసి ఆ బాధ తట్టుకోలేక విశ్వామిత్రుడు రెచ్చిపోవడం అక్కడ మొదలుపెట్టే మళ్ళీ అక్కడికి రావాలి. ప్రస్తుతంలో ఎక్కడున్నామంటే వాల్మీకి గురుగారు చిన్న సంకేతంలాగా ఇతడిలో ఈ పగ ఇంకా చావలేదు, ఇది చల్లారలేదు, దీనికి కారణమైనటువంటి అహం తగ్గలేదు, ఈ అహంభావిగా ఉన్నవాడికి బ్రహ్మర్షి పదాన్ని కట్టబెడితే కొంప కొల్లేరు చేసేస్తాడు. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 2 పిల్లల్లో ఒకడు చెడ్డ తిరుగుతూ ఉంటాడనుకోండి, రెండో పిల్లవాడు బుద్ధిగా చదువుకుంటాడనుకోండి, వాడు పెరిగి పెద్దవాడై గొప్ప ప్రయోజకుడు అవుతాడు. అయితే ఆ తల్లి పెద్దవాడికి నాయనా జాగ్రత్తగా ఉండరా వగైరా అంతా చెప్పచ్చు. వాడు ఎన్నటికీ వినిపించుకొని ఒక పెంకి ఘటంగా తయారై చెడు తిరుగుతూ దొంగతనాలు అలవాటు చేసుకుంటూ వగైరాలు ఉంటాడు అనుకోండి. అయినా సరే ఆ తల్లి ఆదరించి పిలిచి కడుపు నిండా అన్నం పెడుతుందా పెట్టదా? అయితే తగినంత సందర్భంలో ఈ చిన్న పిల్లవాడు ఒక ఉత్తమాధికారి అయి ఇతడు మంచి యోగ్యుడై ఒక మంచి వైద్యుడయ్యాడు అని అనుకోండి. ఉదాహరణకి
మరి ఆ తల్లికో తండ్రికో ఏదైనా అవసరం వస్తే ఒక శస్త్రచికిత్స కోసం ఈ వైద్యం చేయడానికి అర్హత ఉన్న ఇతడి దగ్గరికి వెడతాడా? మమకారం కొద్దీ పోనీలే పాపం కదా అని ఆ తమ్ముడి చేతిలో కత్తి తీసుకుని పెద్దవాడికి ఇచ్చి నైనా కోసైరా నా కన్న ప్రేమ ఇటువంటిది అని అంటుందా ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి? అంటే అయోగ్యుడికి పదవి బాధ్యత కట్టపెట్టకూడదండి. చాలా ముఖ్యంగా ఈ కథని అంతని రాబోయే ఈ 61వ సర్గ 66వ సర్గ అనుకున్నాం కదా, అంతవరకు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అన్నమాట. పరమాత్మ ఒక మంచి గోడ మీద బొమ్మ వెయ్యాలి అంటే ఒక చిత్రకారుడు ఆ గోడను ఎంతో శుభ్రం చేసి తనకు కావాల్సినట్లుగా ప్రతిఫలింపచేసేలాగా తన బొమ్మ హైలైట్ అయ్యేలాగా దాన్ని తయారు చేసి అప్పుడు బొమ్మ గీయడం మొదలు పెడతాడు. ప్రస్తుతంలో విశ్వామిత్రుడికి అంతటి స్థితి రాలేదు అని ఎవరికైనా నచ్చితే మోజు పడితే ఓ 10 పరకో ఇచ్చి కొనుక్కోవడం వేరు, ఆ కుర్చీలో కూర్చుని నేను బాధ్యతలు నిర్వహిస్తాను అని అనడం వేరనమాట. అయోగ్యుడు బాధ్యతలు నిర్వహించడానికి పూనుకుంటే అది అధికారంగా, అది ఒక గొప్ప పదవిగా భావిస్తే మొత్తం అతడి అధీనంలో నడవాల్సిన కథ అంతా ధ్వంసమైపోతుందన్నమాట. కనుక ప్రస్తుత కథలో విశ్వామిత్రునిలో ఈ పరిపక్వత ఇంకా రాలేదు, అందుకోసం మరికొంతకాలం వెయిట్ చేయించాలి అని చెప్పడం ఈ కథలో అంతరార్థం. దీనికి సంకేతంగా ఉన్నమాట సమన్యురిదమబ్రవీతు. మరి ప్రస్తుత కథలో ఆ చిన్న మాట కూడా అనేసుకుందాం. వశిష్ఠుల వారు ఆ రకంగా ప్రవర్తించారు, మరి అది తప్పు కదా అనిపిస్తుంది కదా. శాస్త్రం చెప్తుంది ధర్మం వేరు, సామాన్య ధర్మం, ధర్మ సూక్ష్మం వేరు. నా ఆతతాయి వధే దోష హంతుర్భవతి కశ్చన ప్రచ్ఛన్నం వా ప్రకాశం వా మన్యుమృచ్చతి. ఒకరు తన మానాన తాను తన పనిని తన కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ పోతూ ఉంటే మరొకరు దుర్బుద్ధితో వారికి ఆటంకాన్ని కలిగిస్తూ వారికి విధ్వంసాన్ని కలిగించాలి అన్న సందర్భంలో అలా దుర్మార్గంగా తెగబడిన వారిని ఆతతాయి అంటారన్నమాట. ఆతతాయి అన్న మాటకు అర్థము కాత్యాయన మహర్షి ఇంకా వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ చాలా అద్భుతంగా వివరించారు. తాత్పర్యం ఇదే, ధర్మ విరుద్ధంగా అన్యాయంగా తెగబడేవాడు అని తాత్పర్యం. అలాంటి వాడు ఆ తప్పు చేయడానికి కారణమేమి? మన్యువు అన్నమాట. కనుక ఆ సందర్భంలో ఎవరైతే ప్రతిస్పందిస్తారో ఆ ప్రతిస్పందించిన వారి వల్ల కనుక ఈ ఆతతాయికి ఏదైనా కష్టం వస్తే ఈ ప్రతిస్పందించిన వారికి ఏ తప్పు లేదు అని శాస్త్రం చెప్తోంది అన్నమాట. ఎందుకంటేట యస్మాతు హంతుహు మన్యుహు, ఎందుకంటే ఈ దుండగుడు ఒక కోపంతో అనాలోచితంగా ప్రవర్తించిన సందర్భంలో ఆ కోపం వల్ల ఏర్పడినటువంటి ఒకానొక హింస ఇక్కడకు చేరి అక్కడ ఇమడక తిరిగి రివర్స్ అయిందనుకోండి, ప్రతిఫలించింది అనుకోండి. యస్మాతు హంతుహు మన్యుహు హన్యమాన మన్యం నాశయతి. అప్పుడు అలా ప్రతిఫలించిన సందర్భంలో ఈ విశ్వామిత్ర పుత్రులు వశిష్ఠుని హుంకారం వల్ల దెబ్బతిన్నారనుకోండి, అది హుంకారం వల్ల దెబ్బతిన్నట్లు కాదండి. హంతుహు మన్యుహు అంటే ఈ దెబ్బతినడానికి కారకుడైనటువంటి ఈ మంచివాడు ఉన్నాడు కదా, ఇతడిలో కలిగినటువంటి ఆ బాధ పరావర్తనం చెందింది. హన్యమాన మన్యున్నాశయతి, ఆ దెబ్బతిన్నవాడిలో ఉండేటువంటి దోషాన్ని పోగొట్టినట్లు. నా పునః పురుషోహంతి, ఈ వశిష్ఠుల వారు సాక్షాత్తుగా చంపినట్లు కాదు. హన్యతేవా అని చెప్తున్నారన్నమాట. ఇది హనన విధే అపవాద, ఎవరికి బాధ కలిగించకూడదు అనేది సామాన్య శాస్త్రం. కానీ బాధితుడు ప్రతిస్పందిస్తే, దుండగుడికి కష్టం వస్తే అక్కడ ఇతడి తప్పు కాదన్నమాట. కనుక ఈ విషయంలో ఇలా చెప్పారన్నమాట. అందుకనే విష్ణు కాత్యాజనం అని మొదలుపెట్టి ఉద్యతాసి విషాగ్నించ శాపోద్యతకరం తథ అని మొదలుపెట్టి ఆథర్వణేన హంతారం అని కొన్ని రకాల పనులుకి తెగబడేటటువంటి దుండగుడి విషయంలో ప్రతిస్పందించినప్పుడు ఆ ప్రతిస్పందన చేత ఇవతల వారికి కష్టం వస్తే అది ఎన్నటికీ తప్పు కాదు, అది అధర్మం కాదు అని చెప్పడం అక్కడి తాత్పర్యం అన్నమాట. సమయం మించిపోతుంది. ఒక్క 2-3 మాటలు, చిన్న మాటలు తగ్గి అనుకుని మనం ఈ మాటల్ని ఇంతటితో ముగిద్దాం. ఏమనంటే మనం ఇప్పుడు ప్రస్తుతంలో విశ్వామిత్రుల పాత్ర, వశిష్ఠుల పాత్ర, వశిష్ఠులు జపతాం వరం అనే దాన్ని కొద్దిగా వివరించుకోవలసి ఉంది యథాశక్తిగా దాన్ని అని నేను ముగిస్తాను. వశిష్ఠుల వారి నైజాన్ని
తెలుపుతున్నారు. అంతటి తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితులలో కూడా వారు ఆ జపాన్ని విడిచిపెట్టలేదు అంటే దానికి కారణం దంభన్ నోద్వహతే, ఏకాస్త మిడిసిపాటు ఉండదు మహనీయుడికి. ననిందతి పరాన్, అవతలి వ్యక్తులను చులకనుగా చూడకూడదు. చాలామంది అడుగుతూ ఉంటారు, గురుగారు మాకు గొప్పగా ధ్యానం చేయాలి, తపస్సులు చేయడానికి చాలా ఇష్టమండి, కానీ మనసు ఎందుకో నిలబడట్లేదండి ఎక్కడ అని. ఈ నియమాలు పెట్టుకుంటే ఇవి చేతనైతే వారు కూడా వశిష్ఠుల అంతటి వారై అంత కూల్గా ప్రశాంతంగా వారు అనుకున్నటువంటి పూజలు ఆ నోములు జపాలు అవి చేసుకోగలుగుతారు అన్నమాట. ఎందుకంటే అవతలి వ్యక్తులని ఎప్పుడు పొరపాటుని కూడా తూలనాడకూడదు. ననిందతి పరాన్ నో భాషతే నిష్ఠురాన్, మనస్సుకి కష్టం కలిగిందనుకోండి కటువుగా పొడుచుకునేలాగా మాటలు మాట్లాడకూడదు. నో భాషతే నిష్ఠురాన్ ప్రోక్తం కేనచిద ప్రియంచ సహతే, ఒకవేళ అవతలి వారు ఆపుకోలేక తట్టుకోలేక ఓ మాట అన్నారే అనుకోండి, వెంటనే తిరగబడరు. ప్రోక్తం కేనచిద అప్రియం, ఒకరు ఎవరైనా అప్రియాన్ని తనకు నచ్చని మాటను మాట్లాడితే నా వరకు వచ్చేటప్పటికే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంతా మీరంతా బాగానే ఉంటారు అని అలా అనుకోకూడదు. ప్రోక్తం కేనచిద్ అప్రియంచ సహతే, ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండోయ్. నేను ఇంతవరకు చెప్పిన మాటలు, చెప్తున్న మాటలు, చెప్పబోయే మాటలు మన కుటుంబంలో ముందు అప్లై చేయడం మొదలు పెడితే ఆ తర్వాత సమాజంలో ఎలా ఉండాలో ఆ పరమాత్మే మనకి నేర్పిస్తాడనమాట. కనుక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వాతావరణం రావాలంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర పెద్దలు, ఆ పెద్దల దగ్గర మిగతా బంధువులు, వీరిలో ఇలాంటి సద్గుణాల్ని అలవరుచుకున్నట్లయితే ఆ కుటుంబం ఎంత హాయిగా ఉంటుంది, బ్రహ్మలోకమివ అపరం అన్నట్లు. సరే, ప్రోక్తం కేనచిద్ అప్రియంచ సహతే క్రోధంచ నాలంబతే, ఆ మాటలు అప్పటికి విని ఊరుకుని కడుపులో పెట్టేసుకుని గిలెడ్జి పెంచేసుకుని ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడు విరుచుకుపడడం కోపగించుకోవడం అన్నది చేయకూడదు. క్రోధంచ నాలంబతే, కోపాన్ని అలవరుచుకోకూడదు. జ్ఞాత్వా శాస్త్రమపి ప్రభూత మనిషం సంతిష్ఠతే మూకవతో, ఇంకా అద్భుతమైన మాట. మెట్లు ఎక్కాలి అంటే, ఎదగాలి అంటే, ఉచ్చస్థితి కలగాలి అంటే, గొప్ప సాధకుడు అవ్వాలి అంటే, ఉత్తమాధికారి అవ్వాలి అంటేట విషయాన్ని అంతని తెలుసుకోవాలి. కనిపించిన ప్రతి వాడికి మీ బొట్టలా ఉంది, మీ కట్టిలా ఉంది, మీరు అలా ఉన్నారు, మీరు ఇలా ఉన్నారు అని చెప్పి వారిలో ఆ తప్పులు ఎంచుతూ నేను సవరించి వీరందరినీ కూడా దారిలో పెట్టేస్తున్నాను అని అనుకోవడం తెలివి తక్కువతనం అండి. ఎందుకంటే నా పృష్ఠ కస్కెచిద్ బ్రూజాదు, అడగనిదే చెప్పకూడదు. అవతలి వ్యక్తికి వీళ్ళు తేలికైపోయి చులకనైపోయి ఈసడింపుగా చూసే స్థితి తెచ్చేసుకుంటారు. ప్రతి వారిలోనూ అయ్యా మీరు ఇలా కూర్చోవాలి, మీరు ఎలా నుంచోవాలి, మీకు ఇదేలా, మీరిలా అని, నాకేదో ధర్మాలు తెలిసేయి కదా అని చెప్పి ప్రతి వ్యక్తి దగ్గరికి కూర్చుని అలా మొదలు పెట్టేస్తే వెంటనే వెనకాల నుంచి స్లో మోషన్లో పార్థాయ ప్రతిబోధితాం అని పాట మొదలవుతుందన్నమాట. కనుక జ్ఞాత్వా శాస్త్రం అపిప్రభూతం, పరిపూర్ణంగా తను విషయాల్ని సేకరించాలి, తెలుసుకోవాలి. సంతిష్ఠతే మూకవతు, ఏమీ తెలియని వాని వలె తన సాధన తను చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అడిగేరనుకోండి, అవతలి వ్యక్తులు మంచి శ్రద్ధ కలవార్లు అనుకోండి, తెలుసుకోవాలి అని తపన పడుతున్నారు అనుకోండి, అప్పుడు నోరు విప్పి చెప్పడం, గుట్టు విప్పడం అనేది సబబే. కానీ కనిపించిన ప్రతివాడికి వీధిలో అరుగు మీద కుర్చీ వేసు కూర్చుని ధర్మాలు శాస్త్రాలు న్యాయాలు చెప్తాను అని అనడం ఉత్తమ సాధకుల లక్షణం కాదు. దోషాంశ్చాదజతే గుణాన్ వితనుతే, అవతలి వ్యక్తిలో కనిపించిన ప్రతి దోషాన్ని ప్రతి తప్పుని ఎంచి పెద్దది చేసి చూపించకూడదు. మీరు ఇంత పూజ బాగా చేశారు కానండి, కానీ ఫలానా లాంటి పూలు పెట్టలేదు, మీకు ఆ వ్రతం తెలియదా, లేకపోతే ఆ కథ తెలియదా, ఇలాంటి వాళ్ళని పిలుచుకోవాలి అని చెప్పి అవతల వ్యక్తి అసంతృప్తి పడేలాగా లోటును ఎంచి చూపించడం అనేది ఉత్తమ సాధకుల లక్షణం కాదు. గుణాన్వితనుతే, ఏదో పిలిచారో అనుకోండి, అబ్బాయి ఎంత బాగా చేసుకున్నారో, ఎంత గొప్పగా దీపాలు పెట్టారో, ఎంత గొప్పగా పట్టుచీరలు కట్టించారో అందరి చేత అని చెప్పి అందులో ప్రశంసార్హమైన అంశాన్నే ప్రశంసించి చక్కగా ఆ వాతావరణాన్ని సంతోషపరిచేలాగా, సంతోషాన్ని పూరించేలాగా ఉండాలి తప్ప వేరేలా ఉండకూడదు. ఈ విధమైనటువంటి 8 గుణాలు జ్ఞానిలో ఉంటాయట. అష్టౌ గుణా పండితే, మరొక్కసారి దంభన్నోద్వహతే, విరవిగకూడదు. నా నిందతి పరాన్, ఎవరిని నిందించకూడదు. నో భాషతే నిష్ఠురాను, కటువుగా మాట్లాడకూడదు. ప్రోక్తం కేనచిద ప్రియంచ సహతే, ఎవరైనా ఒక మాట అన్నా కొద్దిగా ఆగాలి.
క్రోధంచనాలంబతే, కోపం తెచ్చుకోకూడదు. జ్ఞాత్వా శాస్త్రమపి ప్రభూత మనిషం, చాలా గొప్పగా తనకి విషయాలు తెలుసు కదా అని చెప్పి తన తెలిసినతనాన్ని బయట పెట్టుకోవడం కోసం చెప్పుకుంటూ తెలియనతనాన్ని ఆవిష్కరించుకోకూడదు అన్నట్లనమాట. జ్ఞాత్వా శాస్త్రమపి ప్రభూత మనిషం సంతిష్టతే మూకవతు, మూగవాని వలె మౌనంగా ఉండాలి. దోషాంశ్చాదజతే, అవతలి వ్యక్తిలో దోషాల్ని కప్పిపుచ్చి ఎంత బాగుందో అని చెప్పి గుణాన్ వితనుతే, ప్రశంసనీయమైనటువంటి వాటిని ఆవిష్కరించాలి. అష్టౌ గుణా పండితే, పండితే అంటే జ్ఞానిలో అనర్థం అన్నమాట. ఇవి నిండుగా కలిగిన వారు వశిష్ఠులు. మరి విశ్వామిత్రులో చెప్తారు, మూర్ఖస్య పంచచిహ్నాన్ని, మూర్ఖుడికి 5 లక్షణాలు ఉంటాయట. ఏమని? ఒకటి, మొట్టమొదటిది గర్వం, గీర, దుర్వచనం, మాట మాట్లాడితే ఒకలా మాట్లాడడం కటువుగా, మళ్ళీ తథా క్రోధశ్చ, చిటికీ మాటికి చిటుక్కుమని కోపం తెచ్చేసుకోవడం, దృఢవాదశ్చ, పిడివాదం అంటారు కదా, తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని అనడం, పరవాక్యేషు అనాదర, ఎవరైనా హితవు చెప్తే దాన్ని పట్టించుకోకపోవడం. ఈ పాత్రలను ఇంత గొప్పగా తీర్చిదిద్ది చూపించి తయారు చేయాలి అని కదా. ఎవరిని? రామచంద్రమూర్తిని. ఎవరు? శతానందుల వారు అనుకుంటున్నారా? కాదు, మనని, వాల్మీకి గురువుగారు. కనుక మనం అలా తయారయ్యి ఆ మిగిలిన శ్లోకభావం అంతా మరుసటి రోజున, రేపటి రోజున వివరించుకుందాం. మనం ఇంకొక చిన్న మాట కూడా అనుకోవాల్సి ఉండిపోయింది. ఏమనంటే జపతాంబర అని అనుకున్నాం కదా. ఈ 8 సద్గుణాలు ఎవరిలో ఉంటాయో వారిలో ఆ మనస్సు, ఆ మూడ్ అనేది డిస్టర్బ్ అయిపోకుండా ఉంటుందన్నమాట, చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. వారు ప్రశాంతంగా చేయగలుగుతారన్నమాట. ఆ రకంగా ప్రశాంతంగా జపమో, ధ్యానమో, పూజో, దానమో, ధర్మమో చేస్తే ఏం జరుగుతుంది అనేది రేపటి రోజున వివరించుకుందాం. హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి విశేషార్థాలను గుర్తుంచుకుంటూ శ్లోకాన్ని పారాయణం చేద్దాము. విశ్వామిత్రోపి తచ్ఛ్రుత్వా హ్రియా కించిదవాంగ్ముఖః దుఃఖేన మహతావిష్టః సమన్యుః ఇదమబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తపంచాశే సర్గే శ్లోకరత్నం. విశ్వామిత్రుల వారు బ్రహ్మ తేజస్సును పొందడానికి, బ్రహ్మర్షి అవ్వటానికి ప్రయత్నిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు. మరి 1000 సంవత్సరములు గడిచిన తర్వాత బ్రహ్మగారు దేవతలతో పాటుగా విచ్చేసి, నాయన నీ తపస్సుకు ఫలంగా నీవు రాజర్షివయ్యావు, చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకో అని ఉత్తమమైనటువంటి వరం ఇచ్చినట్లుగా విశ్వామిత్రుణ్ణి రాజర్షిగా గుర్తించారు. అయితే తాను కోరుకున్నది బ్రహ్మర్షి పదమైతే తనకు ఈ విధంగా రాజర్షివయ్యావు అని చెప్పి ఈ విధంగా వరం ఇవ్వటంతో విశ్వామిత్రుల వారికి మరింత కోపం వచ్చింది. కోపంతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం మాట్లాడారు, ఆ తరువాత ఏ విధంగా బ్రహ్మర్షి పదం కోసం ప్రయత్నించాలనే విషయాన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా హస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం
इति संचिन्तयन्तीन्ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्विदिता मुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गा त्वम् भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिवाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्याय बाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमदिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तस्तु समाहितः क्रमेणानेन सकलां प्रोच्चिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशय शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय
त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैभिकेयः विपुलतरयशः केतुः। आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।